బీజేపీ టీడీపీ మధ్య మాటల తుటాలు పేలుతున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇవాళ మోడీతో భేటీ కానున్న ఏపీ సీఎం రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వబోతున్నారు. అలాగే విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధుల వంటి అంశాలపై కూడా తేల్చుకోబోతున్నారు బాబు. రాష్ట్రంలో కరువును ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఇక మిగిలింది కేంద్ర సాయమేనని చెప్పుకొస్తున్న ఏపీ సర్కార్ ఇప్పుడు కేంద్రం ముందుకు ఆ ప్రస్తావన తీసుకెళ్తోంది. కేంద్రం అండగా నిలిస్తేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం, నీరు ప్రగతి మిషన్ కార్యక్రమాలు పూర్తవుతాయన్నది యథార్థం. అందుకే ఇవాళ ప్రధానితో భేటీలో కేంద్ర పరంగా అందిన కరువు సహాయక చర్యలతో పాటు విభజన చట్టానికి సంబంధించి ఎంత చేసిందో, ఏ విధంగా ప్రచారం చేసుకుంటుందో అన్న అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో గత ఆర్థిక సంవత్సరంలో 8.4% వృద్ధి సాధించామని, 1,64 కోట్ల విలువైన సంపదను సృష్టించగలిగామని చంద్రబాబు ప్రధానికి వివరించనున్నారు. నీరు ప్రగతి మిషన్తో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మెరుగుపడ్డాయనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పెట్టారు. మరోవైపు 2015లో వచ్చిన కరువుపై కేంద్రాన్ని 2,005.56 కోట్ల రూపాయల సాయం కోరగా 433.77 కోట్లు మంజూరు చేసింది. అందులో 315.95 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అలాగే భారీ వర్షాలు, వరదలతో గతేడాది 5,129.35 కోట్ల నష్టం జరగ్గా కేంద్రాన్ని 3,501.63 కోట్లు సాయం కోరితే 280.19 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ వివరాలన్నీ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో రెఫరెండం ఇవ్వనున్నారు. పూర్తి లెక్కలు తిరిగేస్తే విభజన హామీలు పూర్తిగా అమలు చేయాలంటే 90 నుంచి 1,00,000 కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్. ఇది కాకుండా ప్రత్యేక హోదా, పరిశ్రమల పెట్టుబడుల మీద రాయితీలు, తరుగుదల మీద 15% రాయితీలు అదనం. రాష్ట్రానికి ఇంకా రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ 13,897 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు 23,650 కోట్లు, పోలవరానికి 29,000 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తం 71,365 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంతవరకు అందినవి ప్రభుత్వ లెక్కల ప్రకారం 6,400 కోట్లు మాత్రమే. ప్రత్యేక హోదాతో పాటు ఇటు రైల్వే జోన్ అంశాన్ని కూడా మోడీ ముందు ప్రస్తావిస్తారు చంద్రబాబు. మొత్తం మీద ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలతో రాజకీయం హీటెక్కిన వేళ చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.